జగన్ హయాంలో యువతను నాశనం చేసి ఇప్పుడు నిరసనలు అంటూ పల్నాడు జిల్లా తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నేతలు విమర్శలు గుప్పించారు. పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ దుష్టపాలనను యువత అంతం చేశారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు కుమ్మెత కోటిరెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు కూరపాటి హనుమంతరావులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రేపు యువత పోరు అని చెప్పి ఈ దొంగ సైకో జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. వైసీపీ ముఠ చేయాల్సింది యువత పోరు కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ముఖ్యమంత్రి అయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు, ఎక్స్ మినిస్టర్ల ఇంటి ముందు, ఎక్స్ ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసన తెలియజేయాలని చెప్పి మనం తెలియతో డిమాండ్ చేస్తూ ఉంది. మీరు గడిచిన 5 సంవత్సరాల్లో యువతని ఏ విధంగా పట్టించుకున్నారు? మీరు ఆ వైపు చూస్తే వైజాగ్ నుంచి గంజాయి, ఈ వైపు చూస్తే చిత్తూరు నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ యువతను పట్టించుకోకుండా జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని చెప్పి యువతని ఆ రకంగా మీరు మోసం చేశారు. రైతు పోరు అని చెప్పి ఒక రకంగా చేశారు. కానీ అది అట్టర్ ఫ్లాప్ అవడంతో ఈరోజు మీరు యువత పోరు అని చెప్పి ఒక పోస్టర్లు విడుదల చేసి చేయడం ఇది కరెక్ట్ కాదు. రైతు పోరు అన్న తర్వాత ఈ కలెక్టర్ ఆఫీస్ ముందు చేసిన ధర్నాలని ప్రజలు చీగొట్టారు. కాబట్టి ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం ఈ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయాల్ని జనాలు చీకొడుతున్నారు. 2024 జనవరి నెలలో విడుదల చేయాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను జగన్మోహన్ రెడ్డి ఎగ్గొడితే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు బకాయిని విడుదల చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేశారు. బాబాయిని చంపి దండ వేసినట్టు బకాయిల్ని తానే పెట్టి ధర్నాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డిని చూసి జనాలు చీకొడతా ఉన్నారు. కాబట్టి మేము యువత పోరు కాదండి. ఈ ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు, మీరు మీ ముఖ్యమంత్రిని అడగండి. మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డిని మీరు క్వశ్చన్ చేయండి. కాదు కూడదు అని చెప్పి అంటే రండి. పల్నాడు జిల్లాలో తెలుగు యువత టీఎన్ఎస్ సిద్ధంగా ఉంది. ఎక్కడికంటే అక్కడ మేము ఎదురు నిలబడి మీరు అడిగే క్వశ్చన్స్కి మేము ఆన్సర్ ఇస్తాం, లేదా మేము అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వండి అని చెప్పి నర్సరావుపేట తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 12వ తారీఖున వైఎస్ఆర్సిపి పార్టీ యువత పోరుబాటని చేస్తుంది. యువత పోరుబాట చేయాల్సింది జగన్ తాడేపల్లి ప్యాలెస్కి చేయాలా. యువత అంతా కూడా బయలుదేరి తాడేపల్లి కాడ పోరు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 2014 నుంచి 19 టీడీపీ ప్రభుత్వంలో సుమారు 16,000 మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ అది గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు సుమారు 7 లక్షల మందికే విడతల వారీగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఒకసారి వైఎస్ఆర్సీపీ నాయకులు దీన్ని ఒకసారి ఆలోచించుకోవాలా. యువత పోరుబాట చేస్తున్నామని చెప్పి యువతని, విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన పనులు కూడా రాజకీయ దురుద్దేశంతో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ గతంలో ఉందో 2014 నుంచి 19 వరకు ఏదైతే కళాశాలల యాజమాన్యానికే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ దురుద్దేశంతో ఏదైతే రాజకీయం చేయాలని తల్లిదండ్రుల అకౌంట్లలోకి వేయాలని ఆలోచనతో వాళ్ళు కూడా సరిగా వేయకుండా అటువైపు విద్యార్థుల్ని యాజమాన్యం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఫీజులు కట్టట్లేదని తల్లిదండ్రులు అప్పులు చేసి ఆ ఫీజుల్ని చెల్లించడం జరిగింది. అదే పూర్తిగా చెల్లించలేని విద్యార్థుల సర్టిఫికేట్లు ఈరోజు చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు చేయాలంటే ఆ సర్టిఫికేట్లు కూడా యాజమాన్యాల దగ్గర నిలిచిపోయి అనేక ఇబ్బందులు పడతా ఉంటే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం, అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ యథావిధంగా గతంలో లాగానే యాజమాన్యానికి చెల్లించి విద్యార్థి తల్లిదండ్రులు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదనే ఒక ఉద్దేశంతో వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఇలాంటివన్నీ చేయడం జరిగింది. గతంలో విదేశీ విద్య అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ఎంతోమందిని విదేశాలకి పంపించడం జరిగింది. దాన్ని వచ్చిన 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని ఆపేసి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు పడటం జరిగింది.
అలాగే విదేశాలకు వెళ్ళిన విద్యార్థులు అక్కడ ఎవరు తెలియక అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడి వాళ్ళ చదువు కూడా మధ్యలో ఆగిపోవడం జరిగింది. వీటన్నింటినీ మీరు సమాధానం చెప్పిన తర్వాతనే పోరుబాట మీరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగు యువత మరియు టీఎన్ఎస్ఎఫ్ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తలపెట్టినటువంటి యువత పోరు అని చెప్పేసి పెద్ద పెద్ద పోస్టర్లు వేసి కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి కలెక్టర్ గారికి యువత ఎట్లా ఇబ్బంది పడుతుందనే దాని మీద వీళ్ళు అర్జీ ఇవ్వాలని చెప్పేసి అనే దాని మీద నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి నువ్వు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలలో ఎప్పుడైనా కానీ విద్యార్థుల గురించి కానీ యువత గురించి కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు ఉన్నావా? ఎంతమందికి నువ్వు బాకీ పడి ఉన్నావు? విద్యార్థులకి యువతకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అన్నావు, ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఏం ఉద్యోగాలు ఇచ్చావు? చేపల మార్కెట్లలో ఉద్యోగాలు. ఇవి ఉద్యోగాలకు ఎందుకు వస్తాయా? పారిశ్రామికవేత్తలను తయారు చేస్తానన్నావు, ఎక్కడ ఒక్క పారిశ్రామికవేత్త కానీ ఒక్క పరిశ్రమ కానీ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆ విధంగా నువ్వు యువతని మోసం చేసి ఈరోజు యువత పోరని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ ఉండేటువంటి పథకాన్ని నువ్వు తల్లికి వందనం కింద మార్చుకొని రాజకీయ కుట్ర చేశావు. ఏ ఒక్కరు కూడా విద్యార్థులు కూడా చదువుకున్నటువంటి విద్యార్థులు డిగ్రీ కానీ పీజీ కళాశాలకు వెళ్ళి చదువుకోవాలని చెప్పేసి ఉన్నా కానీ వాళ్ళు చదవలేనటువంటి పరిస్థితి. ఎందుకు అయ్యారంటే ఫీజు రియంబర్స్మెంట్ కింద కాలేజీల్లో బకాయి పడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వకుండా వాళ్ళని చిత్రహింసలు చేసినటువంటి పరిస్థితి. అది నువ్వు విద్యార్థులని మోసం చేస్తే యువతని ఉద్యోగాలు లేకుండా యువతని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఫీజు పోర్ అంటావు, అలాగనే యువత పోర్ అంటావు, రైతు ధర్నాలు అంటావు. అంటే నువ్వు ఏదో ఒక రూపంలో రాజకీయంగా జనంలోకి రావాలి, ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇన్ని తప్పులు జరుగుతున్నాయనే దాని మీద నువ్వు ఎత్తి చూపాలని చెప్పేసి రాజకీయం చేయబోతున్నావు తప్పితే ఎక్కడా కూడా నువ్వు ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు కానీ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటువంటి సూచనలు కానీ లేనటువంటి పరిస్థితి. ఇంకా నువ్వు కుట్ర రాజకీయాలు చేసేటువంటి పరిస్థితిలోకి వెళ్ళావంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు మొత్తం కూడా మీ యొక్క మాజీలు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇన్ఛార్జీలు ఉన్నటువంటి కానీ ఇళ్లను ముట్టడించి ఇళ్లల్లో నుంచి బయటికి రాకుండా కొట్టేటువంటి పరిస్థితి ఈరోజు విద్యార్థులు యువత చేసేటువంటి పరిస్థితిలోకి వస్తారు. ఎందువల్ల అంటే గతంలో నువ్వు చేసినటువంటి పనికి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితిలో ఉంది. ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ కల్పన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జాబ్ క్యాలెండర్లని మెగా డిఎస్సిని కూడా విడుదల చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు ఏప్రిల్ నుంచి కూడా అన్ని పథకాలు మొత్తం కూడా అమలయ్యేటువంటి పరిస్థితిలో ఉంది. నువ్వు ఇప్పటికైనా ఎట్లయితే బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారో బెంగళూరు ప్యాలెస్లను ప్రశాంతంగా నిద్రపోండి. 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తారు, అందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ యువత పోరుని నువ్వు యువతని పోరు చేయటం కాదు ప్రజల్ని పోరు చేసేటువంటి పరిస్థితిలో ఉన్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. రేపు జరగబోయే యువత పోరు ఏదైతే వైసీపీ పార్టీ వాళ్ళు దొంగల ముఠ అంతా కలిసి చేయబోతున్నారో దానికి నిదర్శనంగా మేము కూడా ఛాలెంజ్ విసురుతున్నాం. గత 5 ఏళ్లలో మీరు విద్యార్థులకు కానీ యువతకు కానీ ఏం చేశారో తీసుకొని రండి, మేము తీసుకొని వస్తాము, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామని ఛాలెంజ్ విసురుతున్నాం. పల్నాడు జిల్లా తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రేపు ఛాలెంజ్కి రెడీయా అని అడుగుతున్నాం మేము. అదేవిధంగా చూసుకున్నట్టయితే గత 5 సంవత్సరాల్లో ఈ అవినీతి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ వాళ్ళు ఈరోజు నీతులు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. గతంలో చూసుకున్నట్లయితే 1000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు పెట్టి వీళ్ళు చెల్లించకుండా
ఫిబ్రవరి నెలలో పోయిన నెలలో ఫీజు పోర్ అని పెట్టి ఏదో చేద్దామనుకున్నారు ధర్నాలు రాష్ట్రోకాలు, అది అటర్ ఫ్లాప్ అయింది. మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ నెలలో యువత పోర్ అని ముందుకు వస్తున్నారు. ఏ విధంగా వస్తారు, మీరు ఏమి చేశారని వస్తారని అడుగుతున్నాము. ఇదే విధంగా చూసుకున్నట్టయితే లాస్ట్ ఐదు సంవత్సరాల గవర్నమెంట్ ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఫీజు రింబర్స్మెంట్ 5 సంవత్సరాలు 4 విడతలుగా రిలీజ్ చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేయటమే కాకుండా 4,700 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళారు. దీనికి మీరేమి సమాధానం చెప్తారు? మా కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల పట్ల కానీ యువత పట్ల కానీ ఏదైతే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు చొరవ తీసుకొని ఈ సర్టిఫికేట్లు ఏవైతే ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వక విద్యార్థి సంస్థల వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే విద్యార్థుల్ని అది గ్రహించి విద్యార్థులను ఇబ్బంది పెట్టకూడదని పెడితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం అనేది చెప్పారు. అదే కాకుండా ఫీజు రింబర్స్మెంట్ గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన వాటిల నుంచి 788 కోట్లు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసిన గవర్నమెంట్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అండ్ నారా లోకేష్ గారు అని తెలియజేస్తున్నాము. వివిధ కళాశాలలో నిలిచిపోయిన 10 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికేట్లు విద్యార్థులకు అదేవిధంగా చర్యలు తీసుకోకూడదని తెలిపారు. తెలియజేస్తున్నాము, దేనికైనా సిద్ధం. యువత మా టీఎన్ఎస్ఎఫ్ మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము. ఛాలెంజ్ విసురుతూ మేము దేనికైనా రెడీ అని తెలియజేస్తున్నాము.